దేవుడు మనకు తోడుగా లేకపోతే మనం ఈ భూమి మీద బ్రతకలేం. ఇది వాస్తవం. దేవుడు మనకు సహాయం చేయకపోతే మనం బ్రతకలేం. కనుక అన్ని విషయాల్లో దేవుడే మనకు హెల్ప్ చేస్తున్నాడు. రకరకాలవి మన మీదకి దాడి చేయొచ్చు. అక్కడ రాయబడిన మాట 91వ కీర్తనలోనే 8వ చరణం చూడండి. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును అన్నాడు. చూడండి, నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము నువ్వు చూచుచూ ఉండగా అన్నాడు. భక్తిహీనులు అంటే అవిశ్వాసులు. ఆ మాటలే మీకు చెప్పింది కింద. ఈ అవిశ్వాసులు లేదంటే ఈ భక్తిహీనులు దేవుణ్ణి ప్రేమించలేరు. వీళ్ళు ఈ భక్తిహీనులు దేవుని నామాన్ని ఎరిగిన వారుగా ఉన్నట్టుంటారు కానీ ఉండరు. ఈ భక్తిహీనులు శ్రమలలో మాత్రమే దేవుని వెతుకుతారు కానీ సంతోషంగా ఉన్నప్పుడు దేవుని పాదాలు పట్టుకోరు. ఈ భక్తిహీనులు అవసరాన్ని బట్టి మాత్రమే దేవుణ్ణి వాడుకుంటారు కానీ దేవుని ఎదుట నిర్దోషులుగా బ్రతకడానికి ఇష్టపడరు. అందుకనే భక్తిహీనులకు నువ్వు చూస్తూ ఉండగా వారికి తగిన ప్రతిఫలం కలుగుతుంది. నువ్వు చూస్తూ ఉండగా వారికి ప్రతిఫలం కలుగుతుంది. నువ్వు కన్నులారా చూస్తావు అంటాడు. చూసినప్పుడైనా మనకేం కలగాలంటే ఆయన ఎదుట మరింత అచంచల విశ్వాసం పెరగాలి. ఇలా పెరుగుతున్న వాటిలో ఏ సందర్భంలోనైనా, ఎక్కడైనా, ఏ స్థితిలోనైనా దేవుని ఎదుట ప్రార్థించి ప్రార్థించటం అలవాటు చేసుకోవాలి. అది ఏ స్థితిలోనైనా. అది ఇంతకుముందున్న ప్రవక్తలు చేశారు, అపోస్తులు చేశారు, మనం కూడా అది చేయగలగాలి. మరి పలానా స్థలంలోనే మోకరించాలంటే ఆ స్థలం ఈ స్థలం అని లేదు. నీకు ఎక్కడైనా దేవుడు అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు అది చేయగలగాలి. ఒకసారి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చూద్దామా? చదవండి. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ అన్నాడు. చూడండి అక్కడ, ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ అన్నాడు. యేసుక్రీస్తు నామమున అంటే ఈ స్థలం ఆ స్థలం అని లేదు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు. ఏ ప్రాంతములో అయినప్పటికీ కూడా దేవుని ఎదుట మోకరించి ప్రార్థించడం లేదంటే ప్రార్థించటం అనేది మనకు అలవాటు కావాలి. ప్రార్థన చేసుకునేటువంటి అవకాశాలు, వెసులుబాటు సంపాదించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్న మాటను బట్టి ఇవన్నీ నీ జీవితంలోకి వస్తాయి. కానీ నువ్వు భయపడకుండా ఉంటావు అంటే ఆయన వాక్యము, దేవునితో మనం మాట్లాడేటువంటి సంభాషణ, ఈ రెండే మనకు తోడు. ఇంకేమీ లేవు. ఈ రెండే మనకు తోడు. ప్రతి స్థలములోనూ కూడా ప్రార్థించే అలవాటు ఉండాలి, ప్రార్థించేవారు ఉండాలి. ఒకసారి ఇక్కడ మనకి నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 19-20 చదువుదాం. ప్రాకారాన్ని కట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయాస. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరము చాలా ఎడముగా ఉన్నాం. ఒకరికొకరం ఎలా ఉన్నాం అంటే గోడ కడుతున్నారు. ప్రాకారం చాలా పెద్దది, యెరూషలేము ఆ దేవాలయ ప్రాకారం. అలాంటిది కడుతున్న పరిస్థితుల మధ్య కడుతున్న వారు కూడా ఎడంగా ఉన్నారు, దూరంగా ఉన్నారు. ఒకరు కనబడని పరిస్థితుల నుంచి మరొకరు ఉన్నారు, అంతంత దూరంలో ఉన్నారు. అలాంటి స్థితిలో ఒకరికొకరకు చాలా ఎడముగా ఉన్నాం, దూరంగా ఉన్నాం. ఓకే, గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. నేను ఈ మాటను మీకు ఇలా జ్ఞాపకం చేస్తున్నాను. ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అన్నాడండి. ఏ స్థలములో అంటే ఏ స్థలములోనైనా. అక్కడ కడుతున్నది ప్రాకారమే, గోడే అయినప్పటికీ ఒకరినొకరు కనబడినంత దూరంగా ఉన్నప్పటికీ వారు ఏం చేశారంటే
తెలియడం కోసం మేము ఇక్కడ ఉన్నాము, లేదంటే పలానా చోట ప్రమాదం పొంచి ఉంది అని చెప్పడం కోసం బాకానాదాన్ని ఏర్పాటు చేశారు. విజిల్, మనం అంటుకున్న విజిల్ అంటాం. బాకానాదం ఎక్కడైతే వినబడిందో ఆ ప్రాంతానికి అందరూ వచ్చేయండి అన్నారు. ఏ స్థలములో బాకానాదం వినబడుతుందో అక్కడికి అందరూ వచ్చేయండి. కాబట్టి తెలియదు కదా మరి ఏ ప్రాంతం ఉందో ఏంటో. ఓ చేత్తో కత్తి పట్టుకుంటున్నారు, ఓ చేత్తో పని చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ మాటను మీకు ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, ఏ స్థలములోనైనప్పటికీ కూడా బాకానాదము వినబడాల్సింది, అంటే ప్రార్థన. ఏ స్థలంలోనైనప్పటికీ అంట, ఏ ఇంట్లో మీకు గమనించండి, ఎప్పుడైనా సరే ఏ ఇంటిలో ప్రార్థన అనుభవాలు ఉండవో ఆ ఇల్లు అంతా కూడా మనశ్శాంతి లేకుండానే ఉంటుంది. మనశ్శాంతి ఉండదు ఆ కొంపలో. ఎందుకంటే ఆ ఇంట్లో దేవుని యొక్క వాక్యానికి చోటు ఉండదు, దేవుని యొక్క ప్రార్థనకు చోటు ఉండదు. ఎవరికి నచ్చిన జీవితాలు వాళ్ళవి, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. కనుక ఏ ఇంట్లో అయితే ప్రార్థన అనుభవాలు ఉండవో ఆ ఇల్లు బాగోదు. ఏ స్థలమునందు బాకానాదం ఉంటుందో అన్నాడు. అంటే చూసారు, ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. గడిచిన దినం ఎప్పుడో చెప్పినట్టు గుర్తు, నాకు బుధవారం అనుకుంటున్నాను. మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఎక్కడో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఎంత విచిత్రం అది! అంటే మనం ఇక్కడ బాకానాదం వస్తూ ఉంటే ఈ బాకానాదపు సౌండు ఎక్కడికి వెళ్తుందంటే, ఏ ప్రాంతంలో ఉన్న వారికి చేశామో ఆ ప్రాంతంలో ఉన్న వారికి వినపడుతుంది. దేవుడు అక్కడ వారిని కాపాడుతున్నాడు. అక్కడ ఏమని రాయబడింది? ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా యొద్దకు రండి, మా దగ్గర రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును అన్నాడు. చేసేది మనము, కానీ యుద్ధం చేసేది, చూసారా, ప్రార్థించేది మనము, కానీ ప్రార్థించిన ప్రకారంగా యుద్ధం చేసేది ఆయన. ఆయన లేకుండా మనం చేసేది ఏముంది? అందుకే ఎక్కడో ఎవరో ప్రార్థన చేశారు గనుకనే నువ్వు నేను ఇక్కడికి రాగలిగాము. ఆ బాకానాదం మనకు పనిచేసింది. మనలా పనిచేసిన ద్వారా వచ్చినటువంటి మనము కూడా మరి బాకానాదాన్ని చేతబట్టుకోవాలి. అలాగే ఈ ప్రార్థన లేదంటే ఈ బాకానాదము ద్వారా వాళ్ళకి ఏమైంది అంటే, అందరూ ఏ స్థలంలో వినపడితే ఆ స్థలంలో అందరూ కలిసి ఒకే చోటకు వచ్చేవారు. అక్కడ ఏమైనా సమస్య ఉంటే వాళ్ళు తీర్చుకునేవాళ్ళు. అంటే ఏమవుతుంది? ప్రార్థన ద్వారా ప్రార్థన గుంపులు తయారయ్యాయి. ఇది ఎవరు చేయగలరు అంటే, దేవుణ్ణి ప్రేమించేవారు, ఆయన నామమును ఎరిగినవారు, ఆయన చాటున నివాసం ఉండేవారు, ఆయనను ఆశ్రయంగా చేసుకున్నవారు, ఆయన నేను నమ్ముకును నా దేవుడు అని చెప్పేవారు చేయగలుగుతారు. మిగిలిన వాళ్ళు వీరేమి చేయరు. చూడండి, సాధారణంగా బయట ప్రపంచంలో వారికి ప్రభు అంటే ఇష్టమే, కానీ వారు ప్రభువుని అంగీకరించరు. కానీ మన వాళ్ళము ఎవరొకరు ఒకరు వెళ్తూ ఉంటే, మా వాడికి బాగలేదు పలానా పలానా, కనీసం మీ చర్చిలో కొంచెం ప్రార్థన చేయమని చెప్పండి మీ పాస్టర్ గారిని అంటారు. ఎందుకు అలా అంటే, వారికి అంతవరకే తెలుసు. ప్రభువును గుర్చిన సరైనటువంటి అవగాహన వారికి తెలీదు. కానీ ఈ దేవుడు మంచోడు, ఏదో చేస్తాడనేటువంటి అభిప్రాయం వాళ్ళకి. కనుక ఏమంటారంటే, మీరు మీ మందిరంలోకి వెళ్ళినప్పుడు, మీ చర్చిలోకి వెళ్ళినప్పుడు పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించండి అంటే. మరి నువ్వు అలాగే చేస్తే వాళ్ళకి నీకు ఏం తేడా ఉంది? వాళ్ళలాగో నువ్వు అలాగే. నువ్వు లోపలికి వచ్చి అలా మాట్లాడుతున్నావు, వాళ్ళు బయట నుంచి అలా మాట్లాడుతున్నారు. వారు పరిపూర్ణులు కారు గనక మాట్లాడుతున్నారు, కానీ నువ్వు పరిపూర్ణులు అయ్యుండి కూడా మాట్లాడితే వారికి నీకు పెద్ద తేడా ఏమీ లేదు. అందుకనే ఇతరులకు మనకు ఉన్నటువంటి వ్యత్యాసం, మనం విశ్వాసులము దేవుని ఎదుట సరైనటువంటి స్థితిలో మనం బ్రతుకుతున్న సంగతుల్లో, బల్లారాధనలో మనం పాల్గొంటూ దేవుని ఎదుట చక్కగా బ్రతుకుతున్న వారము గనుక మన స్థితి ఇతరుల వలె ఉండకూడదు, పరిపూర్ణుల వలె ఉండాలి. అందుకే ఈ బాకానాదం చేయడం రావాలి. అలా రావాలంటే ఆయనని ప్రేమించాలి. ప్రేమగల మనస్సు అన్నిటినీ సహించుకుని ఓర్చుకుని వెళ్ళగలుగుతుంది. లేకపోతే ఏమీ చేయలేదు. ఒకవేళ అలా మనసే లేకపోతే నీ బిడ్డ నిన్ను పెట్టిన టార్చర్ని బట్టి అవసరమైన దెబ్బలు చంపేయగలం. చంపలేమా?
కానీ వాడు మనల్ని చంపేస్తున్నా ఒప్పుకుంటున్నాం, కానీ వాడిని చంపటం లేదు. కారణం ఏంటంటే ఓర్చుకుంటుంది ప్రేమ. కనుక దేవుడు కూడా అలా సహించుకుని మనల్ని ఓర్చుకుంటున్నాడు కనుకనే మనందరం బ్రతుకున్నాం. కనుక నీ ఇంటి దగ్గర నీకు అవకాశం ఉంది, ప్రార్థించు. ఒకవేళ పొరుగురు ఎక్కడికో పోయావు, అక్కడ ప్రార్థించు. ఒకవేళ ఎక్కడికో వెళ్ళావు, నువ్వు ఏ స్థలములో ఉన్నా ఎవరి కొరకు నువ్వు మొరపెడుతున్నావో, ఏం చేస్తున్నావో ఆలోచించి ఈ బాకానాదం మాత్రం ఆపకూడదు. ఎందుకంటే దాని ద్వారా దేవుడు నేను మీకు తోడుగా ఉండి నేను మీకు విజయాన్ని ఇస్తాను అని అన్నాడు. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయము 23, 24 వచ్చిన భాగాల నుండి చదువుదాము. ఇస్సాకు మనకు కనిపిస్తూ ఉంటాడు. అక్కడ జరుగుతున్నటువంటి వాటిని బట్టి, ఆ మనుషులను బట్టి కాస్త ఇబ్బంది పడుతూ తిరిగి ఆ ఫిలిష్తీయుల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటాడు. వాళ్ళకు కూడా భయపడతా ఉంటాడు. 23, 24 అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకుము. దేవుడు అబ్రహాము కొడుకైన ఇస్సాకుకు మాట ఇచ్చి మాట్లాడుతూ అంటున్నాడు, నేను నీ తండ్రిని అబ్రహాము దేవుడును కనుక నేను నీకు తోడుగా నన్ను భయపడొద్దు. నా దాసుడైన అబ్రహామునకు బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదను, భయపడకు నువ్వు అని చెప్పగానే ఇస్సాకు చేసిన పని చూడండి. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. దేవుడు మాట్లాడగానే వెంటనే అక్కడ బలిపీఠం కట్టాడు, అక్కడ మోకరించి ప్రార్థించాడు. బాకానాదము ప్రార్థనతో పోల్చాను మీకు చెప్పడానికి. అలాగే బలిపీఠము అంటే ప్రార్థనా స్థలము అనుకోవాలి, దాన్ని ప్రార్థనా స్థలము అనుకోవాలి. తప్పనిసరిగా మనము ఏ బలిపీఠం అయితే అనుకుంటున్నామో, ఏదైతే ఒక స్థలాన్ని నిర్దేశించుకున్నామో అక్కడికి మనం ప్రతిరోజు వెళ్ళాలి. ఏదైతే నిర్దేశించుకున్నామో స్థలాన్ని, ఆ స్థలం దగ్గరికి మనం వెళ్ళాలి. అక్కడ బలిపీఠం కట్టించాడు, అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశాడు, అక్కడ గుడారము వేసెను అని రాయబడి ఉంది. కాబట్టి తప్పనిసరిగా దేవుడిచ్చినటువంటి దానిని బట్టి ఏ ప్లేస్ అయితే ఒకవేళ ఇది నా ప్రార్థన గది అనుకున్నావో లేదా బలిపీఠం అనుకున్నావో ఆ ప్లేస్కి నువ్వు వెళ్ళాలి. ఎంతమంది వెళ్తారు మరి అలాగ? మరి ఆ ప్లేస్కి, అదే ప్లేస్కి రోజు వెళ్తున్నారా? మీ ప్రార్థన గదిలోనికి, బలిపీఠం దగ్గరికి వెళ్తున్నారు? ఎంతమంది వెళ్తున్నారు? ఎన్నిసార్లు ఆ ప్రదేశానికి వెళ్తున్నారు? పోనీ కనుక అది లోపిస్తే మనం అందరం అలాగ నెమ్మదిగా దేవునికి దూరమై అపవాదికి దగ్గరై మన జీవితాలని మనమే పాడు చేసుకుంటాం. దేవుని ప్రేమను కోల్పోతాం. దేవుని ప్రేమ ఎప్పుడైతే కోల్పోతామో తోటి వారిని ప్రేమించడం కూడా కోల్పోతాం. అది ఎప్పుడైతే మనం ప్రేమించడం కోల్పోతామో సంఘాన్ని కూడా కోల్పోతాం. సంఘాన్ని ఎప్పుడైతే కోల్పోతామో సహవాసాన్ని మొత్తం దూరం చేసుకుంటాం. సహవాసం ఎప్పుడైతే దూరం అవుతుందో లోకంలో ఉన్నవన్నీ లోపలికి వస్తాయి. ఆ తర్వాత భ్రష్టత్వం నీలోకి వస్తుంది. అది ఎంత ప్రమాదకరమైందనంటే, నేను చూస్తున్నాను, కొంతమందిని అబ్జర్వ్ చూస్తున్నాను కనుక చెప్పదలుచుకోలేదు. నేను కూడా ఆయన చూస్తూ ఉంటాడు కదా, ఆయనకి అన్నీ తెలుసు కనుక పదే చెప్పి నేను ఇబ్బంది పడి వారిని ఇబ్బంది పెట్టి నేను బాధపడి వారు బాధపడి అన్న అవసరం లేదు. కనుక ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి, ఆయన చూస్తున్నాడు కనుక చూస్తున్న దాని దగ్గరికి ఒకవేళ మనం వెళ్ళకపోతే భ్రష్టత్వంలోకి మనం వెళ్ళిపోయే ప్రమాదాలు చాలా ఉన్నాయి. భ్రష్టత్వంలోకి వెళ్ళిన తర్వాత బయటికి రావడం చాలా కష్టమైపోద్ది. ఒక వ్యసనానికి బానిస అయిపోయి దాని నుంచి బయటికి రావడం చాలా కష్టమైపోద్ది. చూడండి, మనము ఈ టయానికి టీ తాగాలనేటువంటి అలవాటు వచ్చిందనుకోండి మనకి, ఇంకా ప్రతిరోజు ఏమైపోతామంటే ఆ టయానికి కంపల్సరీ అక్కడికి వెళ్ళిపోతాం.
ఆ టీ లేకపోతే చచ్చిపోతామేమో అని అంత పరిస్థితి వచ్చేది ఒక్కోసారి మనకి. చచ్చిపోతానేమో ఈ టీ లేకపోతే అన్నట్టు. అంటే ఏమయ్యాము దానికి? బానిస అయిపోయాము. భ్రష్టత్వం అలాంటిది. భ్రష్టత్వం అలాంటిది. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో నుంచి బయటికి రావాలంటే చాలా ప్రమాదం. చాలా ప్రమాదం. అందులో మనం బయటికి రాలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయే సంగతులు వస్తాయి. వెళ్ళిపోతే మనం అందులో నుంచి మళ్ళీ తప్పించుకోగలగటం చాలా కష్టమైపోతుంది. ఒకసారి ఆ మాట అలా ఉంచుకొని రోమిలకు రాసిన పత్రిక 1 భాగం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క అన్నాడు. అంటే అంటే కడకి ఏమవుతుంది? బలిపీఠం మన ఇంట్లో లేదు, బాకానాదం లేదు, లోకమంతా మన లోపలికి వచ్చేసింది. దేవునితో మాట్లాడే సంబంధాలు కట్ అయిపోయాయి, లేవు. మరి దేవునితో సంబంధాలు కట్ అయిపోతే వచ్చేది ఏంటంటే ఈ దుర్నీతి వలన వచ్చే, లేదంటే సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తి హీనత అన్నాడు. భక్తి హీనత అన్నాడు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే దేవునితో ఉన్న బంధం తెగిపోయినప్పుడు వచ్చేది. ఎప్పుడైనా సరే గమనించాలి, ఒక శత్రువు మరొక శత్రువుతో కలుస్తున్నాడు అని అంటే పక్కనున్న వాడి యొక్క శత్రుత్వం బలపడుతుందని. ఇది మనం గమనించాలి. ఇప్పుడు వాడితో నేను కలవాలంటే వీడితో సంబంధాన్ని తెగ్గొట్టాలి. నేను కొద్దిగా మరి కొంచెం ఇబ్బంది అయినా కానీ ఇది చెప్తే మీకు బాగా అర్థమవుతుందేమో అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. అతను మంచివాడే కానీ అమాయకుడు. మంచివాడే, అమాయకుడు. పెళ్ళయింది, భార్య బిడ్డలు ఉన్నారు. భార్య కూడా మంచి ఆవిడే. నాకు వాళ్ళకి పెద్దగా పరిచయం లేదు కానీ ఇతనితో పరిచయం ఉంది. ఇప్పుడు ఇతనుండగా, ఇతని భార్య భర్త ఇద్దరు ఉన్నారు. ఇతనుండగా మరొక అతను వచ్చి తన భర్త ఎదురుగా ఉండగానే తన భార్యతో అంటున్నాడు, వీడు అలాంటోడు, వీడు ఎలాంటోడు అంటున్నాడు. అవమానకరంగా మాట్లాడుతున్నాడు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి? భర్త ఉన్నాడు, అమాయకుడు, మంచివాడే. కానీ భర్త ఉండగా, భార్య పక్కనుండగా పరాయి పురుషుడు వచ్చి తన భర్తను ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే సాధారణంగా ఈ భార్య కూడా ఏమనాలి? నా భర్త అలా ఎందుకంటారు అని ఏదో ఒక మాట మాట్లాడాలి. మాట్లాడలేదు. ఏమి అనలేక మౌనంగా ఉండిపోయింది. పాపం ఏమి అనలేకపోయింది, మౌనంగా ఉండిపోయింది. ఇతను తల వంచుకుని సిగ్గుపడేటట్టుగా తల వంచుకొని ఉన్నాడు. కొంచెం అమాయకుడు. ఈ సందర్భం మీకు ఎందుకు చెప్పానంటే ఇతని యొక్క అమాయకత్వాన్ని తీసుకుని ఇతనిని తప్పించి ఇతని ప్లేసులో ఇతను ఉండాలని చేస్తున్న ప్రయత్నం. మీకు అర్థమైందా? ఎంత ఘోరమైన నేరమో చూడాలి. ఇతన్ని తప్పిస్తే ఇప్పుడు ఇతని భర్త ప్లేస్లోకి ఇతను రావాలి. అలాగా రావాలంటే ఇతన్ని ఏదోటి అంటే ఇతనే చచ్చిపోతాడు, లేదంటే ఎటో ఒకటి వదిలేసన్నా పోతాడు. ఇతన్ని తప్పించాలి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, దేవునికి మనకి ఉన్న ఈ బంధాన్ని దుష్టుడు కూడా అలాంటి ప్రయోగాలు చేస్తాడు. ఏంటంటే నువ్వు కొంచెం ఎదుగుతున్నావు అనుకో, ఫలిస్తున్నావు అనుకో, మంచిగా బాగుంటున్నావు అనుకో, దైవికంగా ఎదగాలని తపనున్నావు అనుకో, నిన్ను తప్పించడానికి దుష్టుడు ఒక ప్రేరేపణ కల్పిస్తే ఎవరొకరి ద్వారా ఇలాంటి క్రియలు కలిగిస్తాడు. దీని ద్వారా వాడికి వచ్చే లాభం ఏంటంటే దేవునితో ఉన్న బంధాన్ని కట్ చేస్తే నువ్వు ఎవరికి దగ్గర అవుతావు? వాడికి దగ్గర అవుతావు. వాడికి దగ్గరైతే వచ్చేది ఏందయ్యా బాబు అంటే దుర్నీతి, సత్యమును అడ్డగించు మనుషుల యొక్క భక్తిహీనత. ఇది ఎంత ప్రమాదకరమైందో అంటే అక్కడ రాయబడింది, సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అంటే వీళ్ళ మీదకి ఏమొస్తుంది అంటున్నాడు దేవుడు? ఏమొస్తుంది? దేవుని యొక్క ఉగ్రత అన్నాడు. దేవుని ఉగ్రత. ఈరోజు నేను చేసిన పని నాకు బాగానే అనిపించవచ్చు, కానీ రేపటి దినమున అదే నన్ను పట్టుకుంటుంది.
ఈరోజు నేను చేసిందే నాకు నచ్చొచ్చు, కానీ రేపొద్దున అదే నా మీద నేరస్థాపన చేస్తుంది. అప్పుడు దేవుని ఎదుట నేను ఎలా నిలబడగలుగుతాను? అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి ప్రేమించకపోతే ఒక చైన్, ఇదంతా ఒక చైన్ లాంటిది, ఒక గొలుసు లాంటిది అన్నమాట. దేవుణ్ణి ప్రేమించకపోతే దేవుని నామాన్ని విడిచిపెడతాం. దేవుని నామాన్ని విడిచిపెట్టామంటే ఎవరికి దగ్గర అయిపోతాం? ఖచ్చితంగా దేవునికి దూరమై, సహవాసానికి దూరమై, సంఘానికి దూరమై, లోకానికి దగ్గర అవుతాం. ఆ తర్వాత నువ్వు ఎంత గింజుకున్నా దేవుని సంఘాన్ని ప్రేమించే మనసు నీకు ఉండదు. దానివల్ల నువ్వు దూరమైందే కాకుండా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు, దేవుని ఉగ్రతను మీద తెచ్చుకుంటావు. దీనికి కారణం ఏంటంటే నీ లోపల బాకానాదము లేదు, నీ దగ్గర బలిపీఠం కూడా లేదు, దేవుని వాక్యాన్ని వినేది లేదు. బలిపీఠం దగ్గర సాధారణంగా ఏం చేస్తారంటే బలేస్తారు. బలిపీఠము అని ఎందుకంటారంటే బలిచ్చేది అని. ఏంటది? బలిచ్చేది. బలిపీఠము దగ్గర మనం ఎప్పుడు కూడా బలవుతూనే ఉండాలి, ఎప్పుడు బలవుతూనే ఉండాలి. మనం అక్కడ బద్దలైపోవాలంతే. మన హృదయ వేదనంతా అక్కడ పెట్టాలి, మన లోపాలన్నీ అక్కడ పెట్టాలి. మనం చక్కగా తయారు కావాలంటే బలిపీఠం ఉండాలి, అక్కడ బలైపోవాలి. అక్కడ దానివల్ల ఏం జరుగుతుందంటే శుద్ధవుతుంది. మనకున్న అలవాటు ఏంటంటే ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం, ఒళ్ళంతా శుభ్రం చేసుకుంటాం, కానీ లోపల ఉన్నది మాత్రం శుభ్రం అవదు. ఒక ఆయన ఇలా చెప్పాడు, ఒళ్ళంతా గజ్జేనంట. గజ్జికాయ వచ్చి పట్టుకొచ్చి తిత్తనాడు, తింటావా అని అడిగాడు. ఒళ్ళంతా గజ్జే, ఆ చేత్తోనే పట్టుకొచ్చి స్వీట్ ఎట్టుకొచ్చి ఇస్తాడు, తింటావా? ఒళ్ళంతా చీంకారిపోతుంది, ఇప్పుడు ఆ చేత్తో పట్టుకొచ్చి స్వీటు తినమ్మా అని పట్టుకొచ్చి పెడితే తింటావా అన్నా. మరి ఎవరైనా తింటారా? ఎందుకు తినం? స్వీట్ మంచిదే కదా, స్వీట్ అయితే మంచిదే కదా, మరి ఎందుకు తినలేకపోతున్నాం? మనము దేవుని ఎదుట అలా కనిపిస్తున్నాం. స్వీట్ అనేది దేవుని మాట, ప్రార్థన మాట, కానీ మన స్థితి ఈ గజ్జి కుక్క లాంటి పరిస్థితి. కనుక దీనివల్ల అంత నష్టమే కలుగుతుంది. కనుక ఏ స్థలంలోనైనా ప్రార్థించవచ్చు, ఏ స్థలంలోనైనా దేవుణ్ణి ఘనపరచవచ్చు, కానీ ఏ స్థలంలోనైనా నీ హృదయ స్థితి ఆ బలిపీఠం దగ్గర బద్దలవ్వాలి. నీ బాకానందం దేవునికి వినపడాలి. ఇది దేవుడు కోరుకుంటుంది. చివరికి ఒక మాట చెప్పిన ముగిస్తాను. ఇది చేయుటలో, ఈ పని చేయుటలో మత్తయి సువార్త 18వ అధ్యాయం, 19-20 వచనాలు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. నువ్వు ఏ స్థలంలో ఉన్నావు అన్నది కాకుండా ఎక్కడున్నా కూడా అంటాడు, 2-3 నా నామమున కూడి ఉంటే నేనేమంటున్నాడు? నేను ఉంటాను అంటున్నాడు. 2 దొంగోళ్ళు కూడుకుని దొంగతనం చేయాలని ఉంటాడా? మరి దాని ఉద్దేశం అదా? అక్కడ 2 తాము వేడుకొను దేని గూర్చినైనా వారు భూమి మీద ఏకీభించినలా అంటున్నాడు. ఏకీభించుట అంటే ఐకమత్యం, ప్రేమ, ఇద్దరిలో ఉండేటువంటి ఆ స్థితి, దైవికమైనటువంటి సంబంధం ఇది లేనప్పుడు ఎట్లా? అప్పుడప్పుడు నేను గమనిస్తూ ఉంటాను, కొన్ని చోట్ల ప్రార్థన పెట్టుకుంటారు, ప్రార్థన పెట్టుకుంటారు, కానీ కొడుకే రాడు ప్రార్థనకి. ఎందుకు రాలా? కొడుకు ప్రార్థన పెట్టుకుంటాడు, వాళ్ళ అమ్మ నాన్న రారు. ఎందుకు రాలా? అర్థం చేసుకోవాలి మరి, ఎందుకు రాలా అంటే ఆ కుటుంబంలో వారి మధ్య సంబంధాలు బాగోలేదు. పేరుకైతే పెట్టుకున్నారు కానీ ఎవరూ రాలేదు, వాళ్ళ సంబంధాలు బాగాలేదు అంతే. ఒకరికంటే ఒకరు ఇష్టం లేకుండా పోయింది. సమాధానకరమైన పరిస్థితులు కూడా అక్కడ లేవు. మరి అందరూ కలిసి ఉన్నారుగా, మరి ఒకే ఇంట్లో, ఉన్నారు.
ఒకే ఇంట్లో అయితే ఉన్నారు కానీ ఒకే మనసు లేదు వారి మధ్యలో. దైవిక బంధాలు లేవు. ఒకవేళ వారికి తెలీదు, నువ్వు అంగీకరిస్తున్న దానివి గనక, దానవు గనక, వాడవు గనక నీకు తెలుసు కదా. అందుకే సమాధానముతో బలిపీఠం దగ్గర బద్దలవ్వమంటాం. కారణం అదే. తెలియనటువంటి పరిస్థితులు వాళ్ళ మధ్యలో ఉన్నాయి, కానీ తెలుసున్న పరిస్థితులు మనకున్నాయి. కాబట్టి మనం చేయాలి. ప్రభు అంటాడు, నువ్వు లేచి నిలబడినప్పుడల్లా ఎవరి గురించి ప్రార్థన చేయాలి? శత్రువు గురించి అన్నాడు. మీరు మామూలుగా ఆలోచించండి, ఎవరినైతే మనం శత్రువు అనుకుంటామో అసలు వాళ్ళ మొహం చూడడానికి ఇష్టపడతామేంటి? చెప్పండి. వాళ్ళ మొహం చూడడానికి ఇష్టపడతామా? మొహం చూడడానికే ఇష్టం లేనప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తావా? చేయగలుగుతావా? ప్రభు చెప్పిన మాట, నీకొచ్చే ఆశీర్వాదాలు నువ్వు చేసే పని వల్ల పోగొట్టుకుంటున్నావేమో చూడు. నువ్వు మాట్లాడే మాటల వల్ల నీ కుటుంబంలో మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావేమో చూడు. ఒకేలా ఏ స్థలంలో నువ్వు ఉన్నావో అక్కడ ఏ బలిపీఠం కట్టావు, అది ఏ బలిపీఠం? దైవ సంబంధమైనదేనా? అక్కడ బాకానాదం ఎవరిది? దేవుందేనా? ఒకవేళ అది కాకపోతే ముందు చెప్పినట్లుగా ఏదైతే 91వ కీర్తనలో నువ్వు భయపడవు అని అన్నాడో అవన్నీ నెత్తి మీదకి వచ్చినప్పుడు నువ్వు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. 91వ కీర్తన మళ్ళీ చదువు ముగిస్తాను. 91వ కీర్తన 5:6. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నువ్వు భయపడకుండా ఉండాలంటే ముందు నీలో ఉన్న ఆ బంధాలు ఏమున్నాయి ముందు వాటిని తెంపు. అది నీ శత్రుత్వమో, నీ కోపమో, నీ పగో ఏముందో నీకే తెలుసు. దాన్ని తెంపి దేవుని ఎదుట చక్కటి బలిపీఠము కట్టి అక్కడ బాకానాదం ఊదు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ కుటుంబాన్ని కూడా కాపాడుతాడు. ఇతరుల యోగక్షేమాలు, మేలులు కోరుకుంటే దేవుడు మన మేలు కోరుకుంటాడు. శత్రువును సైతం ప్రేమించి దీవించగలిగే మంచి మనస్సు మనకుంటే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఇది నీకు లేకపోతే, ఇవన్నీ నీ నెత్తి మీదకి వస్తే వీటి వల్ల నువ్వు ఎన్ని ఇబ్బందులు పడతావు. భయపడవు అని దేవుడు అన్నాడు. ఇవి లేనప్పుడు నువ్వు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక దేనికైనా పరిష్కారం, సహాయం దేవుడే. గనుక దేవుని ఎదుట మనం ఉన్న సంగతి తెలుసుకుని దేవునికి అప్పగించి నీ బలిపీఠం మీద బాకానాదం ఊదు. ప్రార్థిద్దాం.